హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? టుడే రెసిపీ ఇస్ ఇడ్లీ విత్ సాంబార్. సో సాంబార్ రెసిపీ ఎలాగో చెప్తాను మీకు. సో 100 గ్రామ్స్ కందిపప్పు తీసుకోండి. 100 గ్రాముల కందిపప్పుని నానబెట్టండి. అట్లీస్ట్ 15 మినిట్స్ అయినా నానాలి. సో ఇట్ విల్ బి గుడ్ ఫర్ హెల్త్. నానిన తర్వాత ఆ వాటర్ని డిస్కార్డ్ చేయాలి. అదే వాటర్తో స్టవ్ మీద పెట్టద్దు. క్లీన్ చేసిన తర్వాతే విజిల్ రానివ్వండి. ఒక 5 విజిల్స్ రానివ్వండి. సో అది చక్కగా పేస్ట్ అవుతుంది అన్నమాట. సో 5 విజిల్స్ ఫర్ ది కందిపప్పు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కుక్కర్లో మీకు కావాల్సిన ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, సొరకాయ, క్యారెట్, డ్రమస్టిక్, బెండకాయ, టమాటో అండ్ కొందరు ఎల్లుల్లిపాయలు నచ్చుతారు. సో మా సైడ్ బాగా చేసుకుంటాం, ఎల్లుల్లిపాయలు వేసుకుంటాం, బాగుంటాయి. మేమైతే పాయ వేసుకుంటాం. కొందరు సైడ్ సింగిల్ వేసుకుంటారు. సో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. తర్వాత వేసుకోవటం కష్టం, ఎందుకంటే ఉడకదు. సో ఇప్పుడే వేసేసుకొని లైట్గా టీ గ్లాస్ వాటర్ పోసి పసుపు, కొంచెం సాంబార్ పొడి వేసేసి, ఇఫ్ పాసిబుల్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి 2 విజిల్స్ వచ్చేలాగా చేయండి. లేదు, కొన్ని కుక్కర్స్ వెంటనే ఉడికిపోతాయి, కొన్ని ఉడకవు. నా కుక్కర్ అయితే 2 విజిల్స్కి సాటిస్ఫై అవుతుంది. కొందరికి ఇంకొక విజిల్ రానివ్వండి. వన్స్ ఇట్ ఈస్ డన్, ఈ రెండు మధ్య లోపల చింతపండు జ్యూస్ హౌ మచ్ అంటే 1 లెమన్ ఇలా గట్టిగా ఒక ముద్దని చేస్తే నిమ్మకాయ అంత సైజు రావాలన్నమాట. సో అప్పుడే బాగుంటుంది. అది నానబెట్టేయండి, హాట్ వాటర్లో నానబెట్టేయండి. వెంటనే అవ్వాలి అనుకుంటాం. సో ఏమవుతుందంటే గుజ్జు త్వరగా మెత్తపడుతుంది చింతపండు. సో నెక్స్ట్ ఈ రెండు ఓపెన్ చేసేసి కందిపప్పుని ముక్కల దాంట్లో వేసేసి బాగా ఒకసారి జస్ట్ అంతా స్ట్రిప్ చేసి, ఇప్పుడు చింతపండు జ్యూస్ని దాంట్లో పిండేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్, చిల్లీ పౌడర్, లైట్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మీకు వాటర్ కన్సిస్టెన్సీ దాన్ని బట్టి వాటర్ కన్సిస్టెన్సీని పోస్ట్ చేస్తుంది. యూ కెన్ యాడ్ అవుట్. నౌ టేక్ ఒక చిన్న ముక్క బెల్లం తీసుకొని దాంట్లో వేసేసి ఒక 5 to 10 మినిట్స్ మరగనివ్వండి. మరిగిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ సాంబార్ పొడి వేయండి. అంతే, మీ సాంబార్ రెసిపీ రెడీ. ఇప్పుడు వేడిగా మీరు ఇడ్లీలు ఏవైతే స్టీమ్ చేసుకున్నారో అవి అండ్ మర్చిపోయాను, తడకా వేయాలి. లాస్ట్లో దింపేసే ముందు ఇంగువ తాలింపు ఇస్ ఇంపార్టెంట్. అదే లైక్ ఇప్పుడు మనం కందిపప్పు వాడుతున్నాం కాబట్టి మనకి గ్యాస్ ఇష్యూస్ ఏం రాదు. ఇంగువ దాన్ని కంట్రోల్ చేస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది అన్నమాట. సో కావాల్సిన ఐటమ్స్: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి కంపల్సరీ, ఎండుమిర్చి అండ్ లాస్ట్లో ఇంగువ, కరివేపాకు వేసి ఒకసారి స్టిర్ చేసేసి దించేసే ముందు దాంట్లో వేసేస్తే అయిపోతుంది. సో సాంబార్ రెసిపీ ఇట్స్ వెరీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ చిల్లీ. కొందరు స్పైసీగా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి దాన్ని బట్టి మీరు చిల్లీ వేసుకోవచ్చు. అండ్ స్వీట్ కూడా మేము చాలా తక్కువ, మాకు పులుపు కొంచెం ఎక్కువ తగలాలి. సో బెల్లం క్వాంటిటీ కూడా మీరు దాన్ని బట్టి యాడ్ ఆన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆఫ్టర్ ఇట్ ఈస్ ఆల్ డన్, ఇడ్లీస్లోకి మీరు చక్కగా సాంబార్ యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ బైట్ విల్ బీ గుడ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ పొద్దున పూట్ల ఇడ్లీ సాంబార్ తింటుంటే మాత్రం వెజ్జీస్ యాడ్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఇది సాంబార్ లెస్ ప్రోటీన్ ఉంటుంది. సో వెజ్జీస్ యాడ్ చేసుకుంటే మంచి ఫైబర్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ది వెల్ ప్రోటీన్ బేస్డ్. ఇంకా మీరు రాగి ఇడ్లీలు చేసుకుంటే అది ఇంకా సూపర్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.